నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. వైద్య నారాయణ హరి తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారు. అందుకే వైద్యులను భగవంతుడితో పోలుస్తూ వైద్య నారాయణ హరి అంటారు. ప్రాణాలను నిలబెట్టగలిగే శక్తి వైద్యుల చేతుల్లోనే ఉంటుంది అనడానికి దాదాపు 2 గంటల 90 నిమిషాల పాటు ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను భువనేశ్వర్లోని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పునరుద్ధరించి చనిపోయిన వ్యక్తిని వాస్తవంగా తిరిగి బ్రతికించి అతడికి పునర్జన్మ ప్రసాదించినటువంటి అరుదైన సంఘటన అనడానికి నిర్వక్తి సాక్ష్యం నయగఢ్ జిల్లాలోని వడపాల గ్రామానికి చెందిన 24 ఏళ్ల శుభాకాంత్ సాహు అనే భారత ఆర్మీ జవాన్ గత నెల సెప్టెంబర్ 30న గుండెపోటు సంబంధిత సమస్యతో రాంపూర్ ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు అక్టోబర్ 1న పరిస్థితి విషమించడంతో భువనేశ్వర్ లోని ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. అతను వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురయ్యాడు. 40 నిమిషాల సాంప్రదాయ సిపిఆర్ ఉన్నప్పటికీ ఆయన గుండెలో ఎలాంటి చలనం లేదు. ఈ క్లిష్టమైన సమయంలో వైద్యుల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. శుభాకాంత్ సాహుకి మరణాన్ని ప్రకటించడం లేదా అత్యాధునిక ఈసీపీఆర్ విధానాన్ని ప్రయత్నించడం. ఇంటెన్సివిస్ట్ మరియు అడల్ట్ ఈసీఎంఓ నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ బెహ్రా నేతృత్వంలో బృందం కార్డియాక్ అరెస్ట్ అయిన 80 నిమిషాల తర్వాత ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ ను ప్రారంభించింది. 40 నిమిషాల ఈసీపీఆర్ తర్వాత శుభాకాంత్ సాహు ఆర్మీ జవాన్ యొక్క గుండె చివరకు సక్రమంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తదుపరి 30 గంటల్లో అతని గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడింది మరియు 96 గంటల తర్వాత విజయవంతంగా ఈసీఎంఓ ను తొలగించారు. గుండె ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేని వాళ్ళకి తోడ్పాటు అందించడానికి ఈసీఎంఓ ను ఉపయోగిస్తారు. ఇది వేర్వేరుగా ఉమ్మడిగా ఊపిరితిత్తులు గుండె విధుల్ని నిర్వర్తిస్తుంది. తాజాగా సైనికుడికి నిర్వర్తించిన ఈసీఎంఓ విధానం సాంకేతికంగా సవాళ్లతో కూడుకునేదని, గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని, ప్రస్తుతం శుభాకాంత్ సాహు సైనికుడు పూర్తి స్పృహలో ఉన్నాడని, ఈ విజయం ఒడిశా వైద్య చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుందని ఇంటెన్సివిస్ట్ మరియు అడల్ట్ ఈసీఎంఓ నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ బెహ్రా చెప్పారు. ఈసీఎంఓ విధానం సాంకేతికంగా సవాళ్లతో కూడుకునేదని, గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అవసరమైందని, ప్రస్తుతం శుభాకాంత్ సాహు సైనికుడు పూర్తి స్పృహలో ఉన్నాడని, ఈ విజయం ఒడిశా వైద్య చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుందని ఇంటెన్సివిస్ట్ మరియు అడల్ట్ ఈసీఎంఓ నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ బెహ్రా చెప్పారు. ప్రాణాలతో బయటపడిన శుభాకాంత్ సాహు భారత ఆర్మీ జవాన్ తల్లి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, నా కొడుకు జీవితంలో పునర్జన్మ ప్రసాదించినందుకు భువనేశ్వర్ లోని ఎయిమ్స్ వైద్య బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ, వారి నైపుణ్యం, కరుణ మరియు సంకల్పం మా కుటుంబానికి ఒక అద్భుతం చేశాయి అని అన్నారు. ఈ అసాధారణ ప్రయత్నంలో డాక్టర్ కృష్ణమోహన్ గుల్లా, డాక్టర్ సందీప్ కుమార్ పాండా, డాక్టర్ సిద్ధార్థ్ సాంటియా, డాక్టర్ సంగీత సాహు, డాక్టర్ మానస్ ఆర్ పాణిగ్రహ మరియు ఎంఐసియు మరియు నర్సింగ్ ఆఫీసర్ల వంటి వివిధ ప్రత్యేకతలకు చెందిన ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో సహా మల్టీ డిసిప్లినరీ బృందం పాల్గొంది.